వి బోత్ ఆర్ మ్యాచింగ్. ఇవాళ అనంత పద్మనాభ స్వామి వ్రతంకి కట్టుకోబోయే శారీ ఇదే. ఇది మహేశ్వరి నెయ్యి. ఓకే, పెరుగు తెస్తాను నేను. ఇవాళ చాలా బాగా వచ్చింది తెలుసా. కొంతమంది స్త్రీలు ఎర్రటి చీరలు కట్టుకొని అనంత పద్మనాభ స్వామి వ్రతం ఆచరించడం చూస్తుంది. ఇవాళ అనంత పద్మనాభ స్వామి వ్రతంకి కట్టుకోబోయే శారీ ఇదే. ఇది మహేశ్వరి హ్యాండ్లూమ్ శారీ అండి, ప్యూర్ మహేశ్వరి హ్యాండ్లూమ్ సిల్క్ శారీ. చాలా సింపుల్గా ఉంటుంది. వీడియోలో కలర్ జస్టిఫై చేయట్లేదు కానీ బాగా మంచి మెరూన్ కలర్ అన్నమాట. సో మీరు ఇక్కడ చూస్తున్నది ఇదే పళ్ళు, ఇలాగే ఉంటుంది. బయట సింపుల్గా ఉంది, పెద్దగా గాడిగా అయితే ఏం లేదు. సో శారీ అంతా ఇలా ఉంటుంది చిన్న చిన్న బుట్టాలతో. నేను ఇందాకే అన్నట్టు ఇట్స్ ఏ ప్యూర్ మహేశ్వరి హ్యాండ్లూమ్ సిల్క్ శారీ అన్నమాట. చాలా ఇది ఆల్రెడీ ఒకసారి కట్టుకున్నానండి. మా ఊర్లో ఉగాది ఈవెంట్ జరిగింది, ఆ ఈవెంట్కి కట్టుకున్నాను నేను. మళ్ళీ తర్వాత ఇప్పుడే కట్టుకోవడం. సో ఇది బ్లౌజ్ అనమాట. ఇది దీన్ని బోట్ నెక్ అంటారు అనుకుంటా. హై నెక్ పై వరకు ఉంటుంది. మీరు చూసారంటే వెనకాల మాత్రం ఇలా పెట్టించుకున్నాను అనమాట. హుక్స్ వెనకాల వస్తాయి, జరీ ఇలా మధ్యలో పెట్టినాను, కొంచెం డిఫరెంట్గా అంతే. సో అదే అండి ఇవాళ శారీ. వెరీ సింపుల్ ఎలిగెంట్ మంచి మెరూన్ రెడ్ కలర్ శారీ అనమాట. అనంత పద్మనాభ స్వామి వ్రతంకి రెడ్ కలర్ శారీనే కట్టుకోవాలి, అందుకే ఇది కట్టుకుందాం అనుకుంటున్నాను. మన ఛానల్కి ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసుంటుంది, నేను ఆల్వేస్ ఐ ప్రిఫర్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అనమాట. సో ఇది నా ఫస్ట్ మహేశ్వరి హ్యాండ్లూమ్ సిల్క్ శారీ. లాస్ట్ ఇయర్ ఇండియా వచ్చినప్పుడు కొనుక్కున్నాను ఇది. మీరు కూడా నా అలాగా రెడ్ ఆర్ మెరూన్ శారీ లవరా? కామెంట్ చెప్పండి. ఈసారి అనంత పద్మనాభ స్వామి వ్రతం సాటర్డే వచ్చింది, అదొక అడ్వాంటేజ్. అందరూ ఉంటారు కదా ఇంట్లో. ఇక్కడైతే నైవేద్యాల ప్రిపరేషన్ మొదలెడుతున్నాను. పెద్దగా ఏం లేదండి, మామూలుగా అయితే అప్పాలు చేస్తాను. అనంత పద్మనాభ స్వామి వ్రతం చతుర్దశి రోజు వస్తుంది కదా, సో కౌంట్ 14. మామూలుగా చతుర్దశి అంటే 14 కదా, సో అన్నీ 14 కౌంట్ పెడతారు మామూలుగా. పళ్ళు కానీ లేకపోతే ఏదైనా ప్రసాదాలు కానీ అలాగా. సో నేనేంటంటే అమ్మ 14 అప్పాలు ఆరు పూరీలు చేసి పెట్టేదనమాట. ఏదైనా గోధుమ పిండితో చేసి పెట్టాలి మొత్తానికైతే. సో అలాగా ఎవ్రీ ఇయర్ అయితే అప్పాలు చేసేదాన్ని, కానీ ఈసారి అయితే గోధుమ హల్వా చేద్దాము అని. ఎప్పుడు చేయలేదు కదా, అండ్ దాంతోపాటు 14 పళ్ళు పెడదాము అని. సో రెండు ఫుల్ఫిల్ అవుతాయి కదా అని. మామూలుగా అయితే స్నానం చేసిన తర్వాత డ్రెస్ అలా వేసేసుకొని నైవేద్యాల ప్రిపరేషన్ చేస్తాను, కంఫర్టబుల్గా ఉంటుందని. కానీ ఇవాళ ఏంటంటే ఒకసారి శారీ కట్టేసుకున్నాను. ఇందాకే చెప్పాను కదా మహేశ్వరి హ్యాండ్లూమ్ సిల్క్ శారీ అండి అని. చాలా బాగుంది. కాటన్ సిల్క్ శారీ ఎలా ఉంటుందో అలాగే ఉందన్నమాట, కాకపోతే ఇంకొంచెం సుపీరియర్గా ఉంటుంది అంతే. అంటే డిఫరెంట్ కైండ్, కంఫర్టబుల్గా బాగుందన్నమాట. పట్టు చీరలు ఇలాంటివి అయితే కష్టం కదా కట్టుకొని చేయడం వంట. సో ఇలాంటి శారీస్ అయితే ఈజీ, డ్రైప్ చేయడం ఈజీ అండ్ ఆల్సో హోల్డ్ చేయడం కూడా ఈజీ అనమాట. సో ఫస్ట్ ఏం చేశానంటే గోధుమ పిండిని నెయ్యిలో వేయించుకున్నాను అనమాట, రానెస్ పోవడానికి. ఇంకా దాని తర్వాత బెల్లం పాకం చేసి, అంటే మరీ తీగ పాకం అలా కాకుండా జస్ట్ కరిగించి బెల్లము దాంట్లోకి ఈ నేతిలో వేయించుకున్న గోధుమ పిండి వేసేసి మిక్స్ చేస్తున్నాను ఇక్కడ. దీనికి ఇంకా ఎలకల పొడి, పచ్చికర్పూరం కొంచెం అలా యాడ్ చేసేస్తే ఇంకా రెడీ అయిపోతుంది అనమాట గోధుమ హల్వా. ఏ రెసిపీనైనా చాలా రకాలుగా చేయొచ్చు కదా, సో దీన్నే నేను ఇంకా డిఫరెంట్గా కూడా చేసేదాన్ని ముందు. అంటే ఒక్కొక్కసారి అలా అప్పుడప్పుడు చేంజ్ చేస్తుంటాను. కొందరైతే చక్కెరతో చేస్తారు, నేనైతే ప్యూర్ బెల్లమే యూజ్ చేస్తానండి ప్రసాదాల వరకు. ఎందుకంటే అంటే ప్రసాదాలనే కాదు, ఇంట్లో కూడా స్వీట్స్ చేయడంలో చక్కెర చాలా తక్కువ, అయితే 99.9% బెల్లమే యూజ్ చేస్తాను హెల్త్ వైజ్. కానీ ఈ గోధుమ హల్వాకి నెయ్యి చాలా పడుతుంది, చాలా అంటే చాలా పడుతుంది. నేను అప్పటికి కొద్దిగా తగ్గించాను, కానీ ఎంత ఎక్కువ నెయ్యి వేస్తే అంత టేస్టీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 కప్పు గోధుమ పిండికి అనుకోండి, దాదాపు 1 కప్పు నెయ్యి పడుతుంది అన్నమాట.
లేకుండా అంటే 3/4 కప్ అనుకోండి. నేనైతే ఇంకొంచెం తగ్గించేసాను. అంటే మరీ అంత నెయ్యి ఎలా తినడం అని. మనం అలా అని స్వీట్స్ తినడం అయితే ఆపలేం కదా! అది పాటికి అది తింటూ ఉంటాము. కానీ ఈ గోధుమ హల్వా మాత్రం ఎక్కువ తినలేము. బికాజ్ అంత నెయ్యి యూజ్ చేయడం వల్ల ఏమో కొంచెం తింటేనే సాటిస్ఫైయింగ్ ఫీలింగ్ వచ్చేస్తది. సో తర్వాత నేతిలోనే జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేయించుకొని తర్వాత ఈ హల్వాకి యాడ్ చేసేసి ఒక క్విక్ మిక్స్ ఇవ్వడం అంతే అనమాట. చాలా తక్కువ టైంలో రెడీ అయిపోతుందండి. కాకపోతే గోధుమ పిండి ముందుగానే వేయించుకోవాలి. తర్వాత మనం బెల్లం పాకంలో గోధుమ పిండి వేసి కలుపుతాం కదా, అప్పుడు లో మీడియంలోనే కలపాలన్నమాట, ఉండలు రాకుండా. తర్వాత కాసేపు పెట్టామనుకోండి నెయ్యి వేసిన తర్వాత అలాగా మనకు కొంచెం ఆ పచ్చి ఫీలింగ్ ఉండదు అనమాట. అప్పాలకైతే బియ్యపిండి గోధుమ పిండి కలిపి మిక్చర్తో చేస్తాను, ఆర్ ప్యూర్ గోధుమ పిండితో కూడా చేస్తాను. చేసిన తర్వాత మనము నేతిలో ఆర్ నూనెలో వేపుతాము కదా, సో అందువల్ల మనకు పచ్చి స్మెల్ ఉంటుంది. కానీ గోధుమ హల్వా మాత్రము వీ రియలీ హ్యావ్ టు మేక్ ష్యూర్ ఆ పచ్చి ఆ రానెస్ పోయేంత వరకు వేపుకోవడము అండ్ ఆల్సో కుక్ చేయడము. సో ప్యారలల్గా ఆల్రెడీ నేను ఇలా పెద్ద కుక్కర్లో స్టాకర్లో అన్నము, ముద్దపప్పు అండ్ చిక్కుడుకాయలు కూడా పెట్టేశాను అనమాట, ఒకేసారి బాయిల్ చేసేద్దామని. ఎందుకంటే ఇవాళ మహానైవేద్యం కూడా పెడదాము అని. ఇలాంటి స్టాకర్ రియల్లీ హెల్ప్ఫుల్ అండి. ఎప్పుడైనా ఎక్కువ వెజ్జీస్ అలాగా కుక్ చేయాలనుకున్న పప్పు అలాంటివి హ్యాపీగా ఒకేసారి కుక్ చేసేసుకోవచ్చు. ఇదైతే నేను అమెజాన్ ఇండియాలో కొనుక్కున్నాను అనమాట. ఇంకా ఈ వ్రతంకి వస్తే, ఈ వ్రతం ఎప్పుడు గణేష్ నిమజ్జనం రోజు వస్తుందన్నమాట, అనంత చతుర్దశి. సో ఇక్కడైతే పూజ సామాన్లన్నీ కూడా బాగా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ముందుగానే. మొన్న వినాయక చవితి పండగ పెట్టాను చిన్న దీపాలు, ఒత్తులు కాలిపోయి చూసారా ఎలా అయిపోయిందో. నేను ఈ లిక్విడ్ ఇండియన్ షాప్లో దొరుకుతుంది, రూపేరి, దీంతో క్లీన్ చేశాను అయినా కూడా పోలేదన్నమాట. ఇంక మా వారు స్టెప్ ఇన్ అయ్యి చాలా బాగా క్లీన్ చేశారు. నేను కూడా అంత బాగా రుద్ది క్లీన్ చేసేదాన్ని కాదేమో. వి బోత్ ఆర్ మ్యాచింగ్. ఇవాళ ఎరుపువే కట్టుకోవాలి మనము టెక్నికల్గా. లేదు, ఇద్దరు బాగుంది. ఎప్పుడు మ్యాచింగ్ వేసుకోలేదు కదా, నైస్. అవును, ఏంటి బటన్లు పెట్టుకోవాలి నువ్వు? ఎక్స్పోజింగా నీకు ట్రైనింగ్ ఇస్తాను. అయితే నేను చేయను. ఎక్స్పర్ట్ ట్రైనింగ్ అబ్బా లేదు, ఇందులో నేనే సీనియర్. ఓకే, ఎందులో దీంట్లో వంట నేర్పించింది ఎవరు? అబ్బా వంట కాదు, ఇక్కడ పెట్టడం ప్రసాదాలు నైవేద్యాలు. ప్రసాదం అసలు మేము పెట్టినట్టు ఎవరు పెట్టరు. అబ్బా ఓకే. సో అది చాలు, ఇంకా ముద్దపప్పు పెట్టేసి చాలు. ఏం చిన్న ఎవరికి ఇది? నీకా? దేవుడికి. దేవుడికి చాలా, నువ్వేం చెప్పేది? అలాగే ప్లేటు ఇలా ఇలా సెంటర్కి పెట్టి అన్నం ఉండదు ఇప్పుడు. ముద్దపప్పు వేయాలి దాంట్లో. ఓకే ఓకే. నేనైతే ఇలా పడకుండా భద్రంగా వేస్తుంటాను. నువ్వు చూడు ఇలా వేస్తావు ఈస్థెటిక్గా. ఈస్థెటిక్గా చూడు. ఓకే డన్, దట్స్ ఓకే, పర్లేదు. నెయ్యి ఓకే, పెరుగు తెస్తాను నేను. ఏం చిన్న చాలా అన్యాయం, మోసం. అన్యాయం ఏం లేదు, దేవుడికి ఇట్లే పెడతారు. అదే ఆడ దేవుడికి తాలింపు లేదు, ఏమీ లేదు, మీరు మాత్రం. తాలింపు ఉంది, చేసాము కదా, చాలు పెరుగు. ఆ తాలింపు కాదు, దీంట్లో పప్పులో తాలింపా? లేదు, అలాగే ముద్దపప్పే పెడతా, నాకు ఇష్టంగా అట్లా. దేవుడికి కూడా ముద్దపప్పే ఇష్టం. రోజు నువ్వు ఎందుకు పప్పులు అన్నేసుకొని తింటావు? అంటే ఎప్పుడో ఒకసారి కదా. బెల్లం పెట్టాలి చిన్న మధ్యలో. ఓకే, ఇప్పుడు ఈ తాలింపు పెట్టేసాయి. నువ్వే పెట్టచ్చు కదా. అంటే నువ్వు చేస్తున్నావు కదా, నీ చెయ్యి కవర్ అయిపోతుంది వీడియోలో. అలాగే పెట్టేసి. వెరీ గుడ్ మాస్టర్. ఓకే ఓకే, ఇది ఇలాగే ఇట్లా పెట్టేస్తే కొంచెం బాగుంటుంది దేవుడికి కూడా. చిన్న ఉండు ఒక్క నిమిషం. బాగుంది. ఓకే డన్. ఇవాళ చాలా బాగా వచ్చింది తెలుసా, గోధుమ హల్వా అంత బాగా వచ్చింది. నెయ్యి కూడా చాలా దట్టంగా వేసాను, కానీ ఎందుకు అంత కనిపించట్లా. దగ్గరగా పెడితే తెలుస్తుంది నెయ్యి ఉండేదంతా. ఓకే, ఇప్పుడు కనిపిస్తుంది. ఓకే, సో ప్రసాదాలు రెడీ.
ఇక్కడైతే నేను పంచామృతం ప్రిపేర్ చేస్తున్నాననమాట. స్వామివారికి, అమ్మవారికి అభిషేకం చేయడానికి. ఈ మనుకా హనీ కాస్కోలో తీసుకొచ్చాము. ఇదే ఫస్ట్ టైం తీసుకురావడం అనమాట. బాగా ఎక్స్‌పెన్సివ్‌గా ఉంటది. కానీ థెరపీటిక్‌గా కూడా యూజ్ చేయొచ్చు అని చెప్తారు. ఐ యామ్ యూజింగ్ ఇట్ అండి పాస్ట్ 2 వీక్స్‌గా బానే ఉంది. సో, మొత్తానికి ప్రసాదాల ప్రిపరేషన్ అయితే అయిపోయింది. కొంచెం సింపుల్‌గానే మర్చిపోయాను వడపప్పు పానకం మాత్రం మిస్ అవ్వకుండా పెడతాను నేను. లక్ష్మీ అమ్మవారి పూజల్లో ముఖ్యంగా. ఇక్కడైతే ఇంకా తులసమ్మ దగ్గర దీపారాధన చేశాను. పూజ చేస్తున్నాను. ఆ తాలూకు క్లిప్సే. రిపోర్టింగ్ చేశాక ఆ తులసమ్మ అయితే ఇంకా కళకళలాడుతుంది. టచ్ వుడ్. పూలైతే కృగర్లు తీసుకొచ్చాము. సో, అవి యూజ్ చేసామనమాట తులసిమాత దీపారాధనకి. ఇంకా మా తోటలో మందారాలు ఉన్నాయి. సో, అవి కోసుకురావడానికి బయలుదేరుతున్నాను. హర్షి ఉంటే హర్షి కోసుకొచ్చేదనమాట. రాలేదు ఇవాళ. ఎందుకంటే లాస్ట్ వీకెండే లాంగ్ వీకెండ్ కదా! సో, అప్పుడు తనని పిక్ చేసుకొని పిట్స్‌బర్గ్ వెళ్ళేసొచ్చాం కదా! మీరు చూడనట్టయితే ఆ వ్లాగ్ చెక్ చేసేయండి. సో, అందుకనే ఇంకా ఈ వీకెండ్ పైగా తనకేదో ఈవెంట్ ఉందంట. తన కాలేజీ క్లబ్‌కి సంబంధించి. సో, అదొక రీజను. మా పెరెనియల్ మందారాలు మళ్ళీ పూస్తున్నాయి. మధ్యలో గ్యాప్ ఇచ్చాయన్నమాట. అసలు విరగపూచాయి జూలై ఆ ప్రాంతంలో. ఆగస్ట్ అంతా బ్రేక్ ఇచ్చాయి. మళ్ళీ ఇప్పుడు పూస్తున్నాయి. చూస్తున్నారు కదా! టచ్ వుడ్. సో, అన్నీ అయితే తీసుకొచ్చేసాను పూజ రూమ్‌కి. ఇలాగా చిన్న ఆసనంలాగా కూడా చేశాననమాట. సో, పటాలందరికీ, మండపానికి అందరికీ పూలు పెట్టేశాను. ఇంకా పూజ మొదలెట్టడమే. సో, ముందుగానే మేము అభిషేకం చేసేసుకుంటాము స్వామివారికి అండ్ అమ్మవారికి. సో దట్ ఇంకా నిరాటంకంగా పూజ మొదలెట్టేసేయచ్చు అని. సాటర్డే అన్నాను కదండి. సో, మురారి కూడా ఇంట్లో ఉన్నాడు. సో, నేను మా వారు అండ్ ఆల్సో మురారి కూడా అభిషేకం చేసాము అమ్మవారికి, స్వామివారికి. మా దగ్గర వెండి మూర్తులు ఉన్నాయి. శ్రీ మహావిష్ణువుది అండ్ అమ్మవారిది. సో, ఈ మూర్తులు మురారి పుట్టినప్పుడు మురారికి పురుడప్పుడు అయ్యవారు సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేయించారు. రికమెండ్ చేశారు అప్పుడు. సో, అప్పుడు ఇండియాలో కొన్నామన్నమాట. అండ్ వెనకాల చూస్తున్నారు కదా గోమాత, అది మా గృహప్రవేశానికి అమ్మవాళ్ళు పంపించింది. ఈసారి కొబ్బరికాయ కొడితే ఎన్ని నీళ్ళు వచ్చాయో అసలు. పైగా చాలా టేస్టీగా ఉంది. ఇంకా పూజకి ఆల్ సెట్ అనమాట. అక్కడ కలశం చూస్తున్నారు కదా, అది యాక్చువల్లీ యమునాదేవి అనమాట. ఈ పూజలో యమునాదేవికి పూజ చేయాలి ముఖ్యంగా. వెనకాల చూస్తున్నారు కదా పటము, అనంత పద్మనాభుడు పటము, అది శ్రీరంగంలో తీసుకున్నాం మేము. తిరుపతిలో గోవిందరాజ స్వామి గుడి వీధిలోనూ, నాకు సరిగ్గా గుర్తులేదు, మా వారిని అడగాలి. రత్నసింహాసనం దేవి స్వీకురుష్వ మయార్పితం ఓం యమునాయ నమః ఆసనం సమర్పయామి. పాద్యం సింహాసనం ఓం యమునాయ నమః పాద్యం సమర్పయామి. ఓం యమునాయ నమః ఆర్ఘ్యం సమర్పయామి. ఓం యమునాయ నమః ఆచమనీయం సమర్పయామి. ఓం యమునాయ నమః మధుపర్కం సమర్పయామి. ఓం యమునాయ నమః క్షీరేణ స్నపయామి. పంచామృత స్నానం. ఓం యమునాయ నమః ఫలలోదకేన స్నపయామి. ఓం యమునాయ నమః ఆభరణాన్ని సమర్పయామి. ఓం సహ్యాపాద సముద్భూతే సర్వకామ ఫలప్రదే. ఓం యమునాయ నమః ఉత్తరీయం సమర్పయామి. ఓం యమునాయ నమః గంధం సమర్పయామి. గంధం చలిపించి పువ్వు గంధం అద్ది గంధము ఎక్కడ ఉండాలి. అంగాంగ పూజ. ఓం చంచలాయ నమః పాదో పూజయామి. ఓం సుజంఘాయ నమః జంఘే పూజయామి. ఓం చపలాయ నమః జానుని పూజయామి. ఓం పుణ్యాయ నమః ఊరు పూజయామి. ఓం కమలాయ నమః కటిం పూజయామి. ఓం గోదావర్యాయ నమః స్తనో పూజయామి. ఓం భవనాశిన్యాయ నమః కంఠం పూజయామి. ఓం తుంగభద్రాయ నమః ముఖం పూజయామి. ఓం సుందర్యాయ నమః లలాటం పూజయామి. ఓం దేవ్యాయ నమః నేత్రే పూజయామి. ఓం పుణ్యశ్రవణ కీర్తనాయ నమః కర్ణౌ పూజయామి. ఓం సునాసికాయ నమః నాసికాం పూజయామి. ఓం భాగీరథ్యాయ నమః శిరః పూజయామి. ఓం యమునాదేవ్యాయ నమః సర్వాణ్యంగాని పూజయామి. ఓం యమునాయ నమః ధూపం ఆగ్రాపయామి. ఓం యమునాయ నమః నైవేద్యం సమర్పయామి. నైవేద్యం అమృతమస్తు అమృతోపస్థానమస్య. ఓం ప్రణయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. అమృతాపిదానమస్య. ఉత్తరాపోషం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. శుద్ధాచమనీయం సమర్పయామి. ఓం యమునాయ నమః నైవేద్యం సమర్పయామి. ఓం యమునాయ నమః హస్త ప్రక్షాళనం సమర్పయామి. ఓం యమునాయ నమః తాంబూలం సమర్పయామి. ఓం యమునాయ నమః కర్పూర నీరాజనం సమర్పయామి.
ఓం యమునా దేవ్యై చ విద్ ఓం చెప్పున్నాను నువ్వు కూడా. ఓం యమునా దేవ్యై చ విద్మహే ఓం యమునా దేవ్యై చ విద్మహే తీర్థవాసిని ధీమహి తీర్థవాసిని ధీమహి తన్నో యమున ప్రచోదయాత్. తన్నో యమునా ప్రచోదయాత్. ఓం యమునాయ నమః మంత్రపుష్పం సమర్పయామి. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహమయా దేవి శరణాగత వత్సలే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వరి. ఓం యమునాయ నమః ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. అనంత చతుర్దశి లేదా అనంత పద్మనాభ చతుర్దశి వ్రతాన్ని భాద్రపద శుక్ల చతుర్దశి రోజు జరుపుకుంటారు. ఈసారి అనంత చతుర్దశి సెప్టెంబర్ 6వ తేదీన జరుపుకోనున్నారు. కష్టాల్లో మునిగి ఇబ్బందులు అనుభవిస్తున్నప్పుడు వాటి నుంచి బయటపడడానికి ఈ అనంత పద్మనాభ వ్రతం ఆచరించడం తరతరాలుగా వస్తుంది. పూర్వకాలం నుంచే ఈ వ్రతం ప్రస్తావన భారతావనిలో కనిపిస్తుండడం విశేషం. పూర్వం పాండవులు వనవాసం చేస్తున్న సమయంలో వారి యోగక్షేమాలు తెలుసుకునేందుకు శ్రీకృష్ణుడు వారి వద్దకు వెళ్ళగా అప్పుడు ధర్మరాజు శ్రీకృష్ణుడితో ఈ వనవాసంలో తాము పడుతున్న కష్టాలను చెప్పి వీటిని పోగొట్టే మార్గం ఏదైనా ఉంటే చెప్పమని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు భాద్రపద శుక్ల చతుర్దశి రోజు అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని ఆచరిస్తే కష్టాలు దారిద్ర్యం అన్నీ తొలగిపోతాయని చెప్పి వ్రత విధానాన్ని వివరిస్తాడు. సుమంతుడి కథ. సుగుణవతి వివాహం. పూర్వం కృతయుగంలో వేదాంగ శాస్త్రాల్లో పండితుడైన అనంతరం సుగుణవతి తన భర్తతో కలిసి వెళ్తుండగా మార్గమధ్యలో కొంతమంది స్త్రీలు ఎర్రటి చీరలు కట్టుకొని అనంత పద్మనాభ స్వామి వ్రతం ఆచరించడం చూస్తుంది. అప్పుడు సుగుణవతి వారి వద్దకు వెళ్ళి ఆ వ్రతం గురించి అడుగుతుంది. ఆ స్త్రీలు సుగుణవతికి వ్రతం విధానాన్ని విశిష్టతను వివరిస్తారు. అంతేకాకుండా ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని భాద్రపద మాసం శుక్ల చతుర్దశి రోజు ఆచరించాలని చెబుతారు. ఈ వ్రతం ఆచరించాలి అనుకునే స్త్రీ పవిత్ర స్నానం చేసి ఎర్రటి చీర ధరించాలి. ఈ వ్రతం ఆచరించే ప్రదేశాన్ని గోమయంతో అలికి రంగవల్లులు పూలు పత్రాలతో అలంకరించాలి. వేదికకి దక్షిణ భాగంలో కలశాన్ని పెట్టాలి. అలాగే వేదికకి మరో భాగంలో యమునాదేవిని, మధ్య భాగంలో దర్భలతో తయారు చేసిన సర్పాకృతిని ప్రతిష్ఠించాలి. అందులోకి శ్రీ అనంత పద్మనాభ స్వామిని ఆవాహన చేసి షోడశోపచారాలతో పూజించి అర్చన చేయాలి. ఈ వ్రతం ఆచరించే సమయంలో పూజకు అవసరమైన ద్రవ్యాలు అన్నీ 14 రకాలు ఉండేలా చూసుకోవాలి. అనంత గుణరత్నాయ విశ్వరూపధరాయ చ అర్ఘ్యం దదామితే దేవ నాగాధిపతయే నమః. ఓం శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః అర్ఘ్యం సమర్పయామి. అనంత పద్మనాభ స్వామినే నమః పాద్యం సమర్పయామి. ఓం శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః ఆచమనీయం సమర్పయామి. పంచామృత సమం అది ఆల్రెడీ చేసాము. ఓం అనంత పద్మనాభ స్వామినే నమః పంచామృత స్నానం సమర్పయామి. ఓం శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః గంధాన్ని సమర్పయామి. ఓం శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః అక్షతాన్ని సమర్పయామి. అదాంగ పూజ. ఓం అనంతాయ నమః పాదో పూజయామి. ఓం శేషాయ నమః గుల్ఫో పూజయామి. ఓం కాలాత్మనే నమః జంఘే పూజయామి. ఓం విశ్వరూపాయ నమః జానును పూజయామి. ఓం జగన్నాథాయ నమః గుహ్యం పూజయామి. ఓం పద్మనాభాయ నమః నాభిం పూజయామి. ఓం సర్వాత్మనే నమః కుక్షిం పూజయామి. ఓం శ్రీవత్స వక్షసే నమః వక్షస్థలం పూజయామి. ఓం చక్రహస్తాయ నమః హస్తాన్ పూజయామి. ఓం ఆజానుబాహవే నమః బాహూన్ పూజయామి. ఓం శ్రీకంఠాయ నమః కంఠం పూజయామి. ఓం చంద్రముఖాయ నమః ముఖం పూజయామి. ఓం వాచస్పతయే నమః వక్త్రం పూజయామి. ఓం కేశవాయ నమః నాసికాం పూజయామి. ఓం నారాయణాయ నమః నేత్రం పూజయామి. ఓం గోవిందాయ నమః శ్రోత్రే పూజయామి. ఓం అనంత పద్మనాభాయ నమః శిరః పూజయామి. ఓం విష్ణవే నమః సర్వాణ్యంగాని పూజయామి. అష్టోత్తర శతనామావళి. ఓం శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాన్ని సమర్పయామి. ఓకే. త్వరగ్రంథి పూజ. ఓం కృష్ణాయ నమః ప్రథమ గ్రంథిం పూజయామి. ఓం విష్ణవే నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. ఓం కాలాయ నమః చతుర్థ గ్రంథిం పూజయామి. ఓం బ్రహ్మణే నమః పంచమ గ్రంథిం పూజయామి. ఓం భాస్కరాయ నమః షష్టమ గ్రంథిం పూజయామి. ఓం శేషాయ నమః సప్తమ గ్రంథిం పూజయామి. ఓం సోమాయ నమః అష్టమ గ్రంథిం పూజయామి. ఓం ఈశ్వరాయ నమః నవమ గ్రంథిం పూజయామి. ఓం విశ్వాత్మనే నమః దశమ గ్రంథిం పూజయామి. ఓం మహాకాలాయ నమః ఏకాదశ గ్రంథిం పూజయామి. ఓం సృష్టి స్థితి ఇత్యంతకారిణే నమః ద్వాదశ గ్రంథిం పూజయామి. ఓం అచ్యుతాయ నమః త్రయోదశ గ్రంథిం పూజయామి. ఓం అనంత పద్మనాభాయ నమః చతుర్దశ గ్రంథిం పూజయామి. పద్మనాభ స్వామినే నమః నైవేద్యం సమర్పయామి. ఓం శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః తాంబూలం సమర్పయామి. మంత్రపుష్పం. నమో నమస్తే వైకుంఠ శ్రీవత్స శుభలాంఛన త్వన్నామ స్మరణాత్ పాపమశేషం నః ప్రణశ్యతి. నమో నమస్తే గోవింద నారాయణ జనార్దన. మంత్రం. ఓం శ్రీ నారాయణాయ ఓం చెప్పునానా. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. పద్మనాభ స్వామినే నమః తోరగ్రహణం కరిష్యామి. చెప్తాను కట్టేనా ఫస్ట్ నిగ్గెత్తాను. సంపూజ్య చ
ఓకే. అనంతానంత దేవేశ హ్యనంత ఫలదాయక సూత్రగ్రంథిం సంస్థాయ విశ్వరూపాయ తే నమః. ఓకే. సార संसार పర गह्वर గుహాసు गुहासु సుఖం सुखम విహర్తుం विहर्तुं शुद्ध सत्वाः సంపూజ్య संपूज्य अनंतरूपं బధ్నంతి बध्नन्ति దక్షిణకరే दक्षिणकरे వరదోరకం తే. वरदोरकं ते. ఓం శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః. ओम श्री अनंत पद्मनाभ स्वामी नमः. తోరబంధనం కరిష్యామి. तोरबंधनं करिष्यामि. అనంతానంత अनंतानंत దేవేశ देवेश హ్యనంత हेनंत ఫలదాయక फलदायक సూత్రగ్రంథిం सूत्रगंधिं గ్రంథిషు సంస్థాయ संस्थाय విశ్వరూపాయ తే నమః. विश्वरूपाय ते नमः. జీర్ణతోర విసర్జనం. ఓకే. గోవింద 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 గోవింద. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ అనంత పద్మనాభ స్వామి పాదోదకం పావనం శుభం. ఓం శ్రీ అనంత పద్మనాభ స్వామి నమః. ప్రసాదం శిరసా ఉడుకున్నామి. నేను నీకు ఇస్తారా చిన్న? తీసుకో తీసుకో. అదే బెల్లం ఆయన పానకం తీసుకుంటావా? ఇక్కడ ఉంది పానకం. నేను ఇస్తా పట్టుకుని. ఈ వేలు ఇది పెట్టుకోవాలి. ఇలా కదా? అవును. ఓకే. ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తేహ నాకం మహిమానః సచంతే తత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః. ఓం శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః. యథాస్థానం ఉద్వాసయామి. ఓం శాంతి శాంతి శాంతి. అసలు మొత్తం కలిస్తే అంత కదిలేదు. అంతే అంతే. డన్. స్వామి పరమేశ్వర మల్లెపూలు పెట్టుకోలేదు చూడు, అసలు గుర్తే లేదు. మల్లెపూలు అయితే మర్చిపోకుండా పెట్టుకునేదాన్ని. సాధము. సో ఇవాళ ఇది బీరకాయ, మా తోట బీరకాయ తీగూర. దెన్ చిక్కుడుకాయ తాలింపు, ముద్దపప్పు, నెయ్యి అండ్ పెరుగు. హలో. అలాగా మొత్తానికైతే పూజ అయితే బాగా జరిగిందండి. మురారి త్రూ అవుట్ కూర్చున్నాడు. ఎంత తిట్టుకున్నాడు దేవుడికే తెలియాలి. జోక్స్ అపార్ట్ చాలా ఒప్పిగా కూర్చుంటాడు. కాకపోతే టీన్స్ అవి కొంచెం ఉంటాయి కదా, ఇంకా మనమే సర్ది చెప్పాలి. ఇంచక్క ముద్దపప్పు నెయ్యి వేసుకొని బాగా భోంచేసాము. పైగా ఇందాక చెప్పాను కదండి, బీరకాయ కూర చేస్తున్నాం అనమాట. సో నో ఆనియన్ నో గార్లిక్ వేసి చేసాము మ్యాక్సిమము పూట వరకు. పైగా స్పెషల్ ఏంటంటే ఈ బీరకాయ కూర మా వారు చేశారన్నమాట. నేను నైవేద్యాలు చేసే టైంలో తను కూర చేసేసారు. చాలా ఫాస్ట్గా చేశారు నాకన్నా. సో ఇక్కడ మురారికి చెప్పిస్తున్నాను అనమాట, ఎలాగ వేడివేడి అన్నంలో ముద్దపప్పు నెయ్యి వేసుకొని ఆవకాయ నంచుకుంటే ఎలా ఉంటుంది అని. వాళ్ళకి తెలియదు కదా ఆ టిపికల్ కాంబినేషన్స్ అన్నీ. సో ఎప్పుడన్నా ఇలా అవకాశం వచ్చినప్పుడు చెప్పిస్తూ ఉంటాం మేము. సో అలా పండక్కి ఎమ్మీ డెలీషియస్ మీల్ అయితే తినేసాం మేము.
దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్ అండి. అబ్బా! డ్రెస్ చేంజ్ చేసేసుకుంటే, శారీ మార్చేస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా! ఐ డోంట్ నో మన అమ్మలు ఎలాగా ఫుల్ డే చీరలో ఉంటారో అసలు అర్థమే కాదు కదా! మనం ఒక 2 గంటలు చీరలో ఉంటేనే అబ్బో! ఏదో ఒక 2 రోజులు ఉన్న ఫీలింగ్ ఉంటది. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? కామెంట్‌లో మెన్షన్ చేయండి. సో దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్ అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్. లెట్ మీ నో యువర్ ఫీడ్‌బ్యాక్ త్రూ కామెంట్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.